హలో గైస్, నా వీడియోలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మనం మార్నింగ్ చెప్పినట్టే 3కి 3 మ్యాచ్లు మనం చెప్పినవే కొట్టినాయి. ఆఫ్ఘనిస్తాను, ఇంగ్లాండు, శ్రీలంక. సో ఇలాంటి క్రికెట్ ప్రొటెక్షన్ కోసం, క్రికెట్ అనాలిసిస్ కోసం నా ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. సో చూసుకుంటే 3కి 3 మ్యాచ్లు కొట్టే ఆస్ట్రేలియా వచ్చేసి ఇంక ఎలిమినేట్ అయిపోయినట్టే. ఓపెనర్స్ ఇద్దరు మిచెల్ మార్ష్, ట్రావెల్స్ హెడ్ ఇద్దరు హాఫ్ సెంచరీలు చేసిన, మిగతా వాళ్ళు ఎవరు పర్ఫామ్ చేయకపోవడంతో 180కి ఆస్ట్రేలియా చేతులు ఎత్తేసింది. శ్రీలంక ఇన్ రిప్లై 2 వికెట్లు కోల్పోయి చేసేసేసింది. 2 ఓవర్లు మిగిల్చింది మళ్ళీ. ఇంకా చూసుకుంటే ఆస్ట్రేలియా ఎలిమినేట్ అయిపోయినట్టే. సో ఇప్పుడు దీంట్లో ఇంకో ప్రత్యేక విశేషం ఏంటంటే, శ్రీలంక ఓపెనర్ నిషంక, మన పేరు కూడా పలకడం రావట్లేదు మనకి. మనోడు సెంచరీ చేశాడు. 52 బాల్లో 10 4లు 5 6లు. మహిళా జయవర్ధన తర్వాత మనోడే కొట్టింది సెంచరీ T20 వరల్డ్ కప్లో. సో ఇది ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు. సో ఇక నెక్స్ట్ చూస్తే రేపు జరిగే మ్యాచ్లు చూసుకుంటే న్యూజిలాండ్, కెనడా, నెక్స్ట్ ఐర్లాండ్, జింబాబ్వే, స్కాట్లాండ్, నేపాల్. దీంట్లో న్యూజిలాండ్ గెలిచేసింది ఫస్ట్ మ్యాచ్ 1-sided. ఐర్లాండ్, జింబాబ్వే కొద్దిగా టఫ్ ఫైట్ జరిగినా జింబాబ్వే కొట్టేసిద్ది. స్కాట్లాండ్, నేపాల్, నాకు తెలిసి నేపాల్ గెలిచిద్ది. ఎందుకంటే వెళ్తా కూడా ఒకళ్ళు పట్టుకెళ్ళడం అనవాయితీ కాబట్టి నేపాల్ ఈ మ్యాచ్ అద్భుతంగా ఆడి నేపాల్ గెలిచిద్దని నేను నా అనాలిసిస్ చేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.